మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నా పేరైతే మర్లపాటి ఈరన్న, నాది గవిగట్టు. అప్పడ పాలన కంటే ఇప్పుడు జగన్ పాలన చాలా బాగుంది. ఎందువల్ల అంటే ఇది వాలంటరీ ఉన్నారు. వాలంటరీ ఏదో మాకు ఆధార్ కార్డులన ఏదో ప్రాబ్లం ఉండదంటే వాలంటరీ చెప్పి చేపిస్తాడు. ఇదే సచివాలయం ఊర్లోనే అయిపోయింది. ఏదో మాకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలంటే అప్పుడు మండలానికి పోయేసి 2-3 రోజులు నుగ్గు అవుతుంటామే. ఇప్పుడు అంతా ఈడే ఊర్లను బాగుంది పరిపాలన. ఇప్పుడు పింఛన్ల కోసము ఎండలకి ఆడ ఈడ తిరిగేదానికంటే ఇప్పుడంతా ఇంటికే వాలంటరీ ఇంకా పండుకున్న వాళ్ళనే నిద్ర లేపుకేసి ఇస్తున్నారు. ఇంత మంచి పరిపాలన ఇంకెక్కడ దొరకదు. ఈ జగనే సీఎంగా ఉండాలి. మాకు ఈ ఎమ్మెల్యే మాకు ఇక బాలనాగిరెడ్డి ఉండాలి. బాలనాగిరెడ్డి కానీ ఏ రోజైనా కానీ ఏదన్నా కావాలంటే నా ఫోన్ నెంబర్తో నువ్వు ఎవరితోనా చేపి నీ దగ్గర నెంబర్ లేకపోయినా కానీ అని చెప్తాడు ఎప్పుడైనా కానీ బాలనాగిరెడ్డి. కానీ చాలా మంచి మనిషి. మాకు జగన్ పరిపాలన ఈడ మాకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పరిపాలన చాలా సూపర్గా ఉంది. నా పేరు ఈశ్వరప్ప. మా ఊరు చిన్నతుమ్మలం. చంద్రబాబు ఏమి పనులు బాగా చేయలేదు. ప్రతి ఒక్క పని చేయలేదు మాకు రైతులకి. జగన్ అన్న వచ్చినప్పుడు చాలా మేలు పనులు మాకు. రైతు భరోసా చేసినాడు, పింఛన్లు ఇచ్చినాడు, రైతు భరోసా కేంద్రాలు కానీ కట్టించినాడు, కందులు ఇచ్చినాడు, బుడ్డలు ఏరుశనగలు ఇచ్చినాడు, మరి జొన్నలు ఇచ్చినాడు, సద్దలు ఇచ్చినారు, మందులు ఇచ్చినాడు, అన్ని జరిగిపోతాయి కేంద్రం. పింఛన్లు బాగా ఇచ్చినాడు. ఇంటికి వచ్చి ఇచ్చారు మాకు పింఛన్లు. జగన్ అన్న ప్రభుత్వం లేనప్పుడు వాటికి సాలి స్కూల్ దాకా బిల్లు పంపిస్తుంటారు. ఆ ఎండలో చచ్చి గాలిలో చచ్చి అడిగితే కానీ హీరో. ఇప్పుడు మన సంఘం ఇంటికి వచ్చేసాం తెచ్చుకుంటాం, మళ్ళీ తెచ్చుకుంటాం గెలిపించి ఆ జగన్ ప్రభుత్వం బాలనాగిరెడ్డిని గెలిపించుకుంటాం. నా పేరు రత్నమ్మ, నాది పెద్ద కొడుబూరు. మా ఆయనకి పింఛన్ వస్తుంది, మాకు రైతు భరోసా వస్తుంది, నా మండలాలకి అమ్మ ఒడి వస్తుంది. మాకు అంతా సౌకర్యాలు అన్ని చేస్తాము. మాకి జగన్ అన్నే రావాలా, బాలనాగిరెడ్డిని గెలిపించుకుంటాము. వాళ్ళే రావాలి మాకు. నా పేరు కృష్ణమ్మ. ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు గుడ్లి కాడ ఆడ ఈడ పోయి కాశకే నుండి తెచ్చుకుంటుంటామే. ఇప్పుడు జగన్ అన్న వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చి పింఛని ఇచ్చి పంపుతారు. ఏ నుంచి ఇప్పుడు 3,000 అయింది. జగన్ అన్న చేసినాడు మంచి 3,000 అంటే మాకు వ్యసనం లేదంటే ఇబ్బంది లేదు. మాకేమే కుడకలను అడగల్లా, కోడెండ్లను అడగల్లని ఇబ్బంది లేదు. బాలనారెడ్డి మంచి మనిషి, అన్నిటికీ మాకి వచ్చినాడు సార్. మరి అంతా మా ఆయన గెలివల్ల ఆయన బాగుండాలని కోరుకుంటాం. నా పేరు ముకుంద కృష్ణమూర్తి అండి. ఈ జగన్ పథకాలు అన్ని సక్రమంగా అందుతుండేవండి. ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇంతకు ముందు గవర్నమెంట్ రైతు భరోసా రాలేదు. ఇంతకు ముందు నష్టపరిహారం ఇస్తామని బోర్డులు వేసి అవన్నీ కూడా చేయలేకపోయిందండి. ఇప్పుడు మరి మా బాలనాగిరెడ్డి ఖచ్చితంగా గెలుచుకుంటాడండి. ఏ చిన్న పని ఉన్నా అటుకి ఇంటి దగ్గరికి పోయినా అర్ధరాత్రి పోయినా లేచి వచ్చి ఆ పని చేసేది గ్యారెంటీ అండి ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు ఆయనకి మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామండి బాలనాగిరెడ్డి. మా జగన్ సారు మాకు ఈ వీళ్ళు శాంసన్ చేసినాడు. మా అమ్మ కూడా వస్తుంది మా ఇంటికి. మా ఇంట్లో పింఛన్ వస్తుంది మా అమ్మకి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నావు కానీ ఏ ప్రభుత్వం ఇట్లా అయితే చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషంగా చేస్తున్నాడు. చాలా మంచి పనులు చేస్తున్నాడు. డ్రైనేజ్ ఏమి, సిసి రోడ్లు అయితేనేమి మా కూసిలో గ్రామంలో చాలా అభివృద్ధి బాగా అయింది. చాలా సంతోషంగా ఉన్నాం రైతులందరూ. ఏ పథకమైన అయినా వాలంటీర్ వచ్చి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చిపోతారు. మరి మా ఎమ్మెల్యే 4వ సారి మరి ఖచ్చితంగా బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా అవుతాడు. జగన్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఆయన అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా, పల్లె పల్లెలో నా ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా, తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా, అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు, అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు.
ఊరు పెద్ద కడుపురం మండలము. నా పేరు శాంతమూర్తి. జగన్మోహన్ రెడ్డి అన్ని 111 పథకాలు బాగా చేసినాడు. అమ్మఒడి వచ్చినవే, బియ్యం సరిగ్గా కరెక్ట్ వేసినాడు. ఈ ప్రభుత్వంలో అందినట్లే ఆ పథకాలు ఏ ప్రభుత్వంలో అందలేదు. రైతు భరోసా కేంద్రాలు కానీ, సత్రాలంలో కానీ వాలంటీర్ అన్ని కరెక్ట్ గా పంచుతారు. 16 గంటలకు వచ్చి పింఛన్ అందించిపోతారు. అన్ని మంచిగా చేస్తున్నారు. మొన్న ఏమంటే చంద్రబాబు అంతా కలిసి కోర్టుకేసి మన నెల అందినట్లు పెట్టినారు. ముసలోళ్ళు అంతా మంచాలకు వేసిపోయినా కూడా అందేసిపోయి పరిస్థితి వచ్చింది. మొన్న ఎమ్మెల్యే గారు బాలరెడ్డి గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనకి ఎప్పటికి వచ్చే 16 గంటలకు అందించి పెంచి అట్టే ముడుతుండదు. ఇంకా నా పేరు అంజనేయ. పింఛన్